హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. నేనైతే ఈరోజు ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే క్రీపర్ చెట్లు కొన్ని మంచిగా గ్రోత్ అయితే అయినాయి. అవేంటివంటే మంచి దోసకాయ చెట్లు, మునగ చెట్టు, ఇప్పుడు ఇంకా సొరకాయ, వంకాయ అన్నీ క్రీపర్గా మంచిగా పారుతూ ఉన్నాయి. మా మినీ గార్డెన్ మిద్దె తోటలో ఏమొచ్చినాయి అంటే గుమ్మడికాయ మనం పూజలప్పుడు గుమ్మడికాయ కొడతాం కదా, ఆ విత్తనాలు కిచెన్ వేస్ట్లో వాడి మంచిగా చెట్లు అయితే వచ్చినాయి. అవి అయితే మంచిగా పారుతున్నాయి. గుమ్మడి పువ్వు కూడా వచ్చింది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కొన్ని క్రీపర్ చెట్లు అయితే నేను చూపించబోతున్నా. మంచిగా పసుపును, పాలకూర, తోటకూర చాలా బాగా వచ్చింది. చాలా చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మినీ గార్డెన్ మిద్దె తోట ఒక్కసారి చూసొద్దాము ఎంత బాగుందో. మంచిగా వర్షాలు అయితే 2 రోజులు అంది, చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి కదా అక్కడక్కడ. అందుకని చాలా చాలా బాగా మినీ గార్డెన్ మిద్దె తోట చాలా బాగా అనిపిస్తుంది. గ్రీనరీ కూడా అనిపిస్తుంది. పైకి వచ్చే వరకు చాలా బాగుంది. చూద్దాం రండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి. ఫుల్ లెంత్ వీడియోలు వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. చూశారు కదా, మొన్న పూజ వీడియో కూడా పెట్టాను. చాలా బాగుందని అనుకుంటున్నా. ఇక్కడైతే గులాబీ పువ్వు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగా రెడ్ కలర్లో ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడ కూడా వచ్చినాయి పింక్ కలర్లో. ఇక్కడైతే రోజ్ కలర్ వచ్చినాయి. ఇది ఒక కలరు, కనకాంబరం కలర్ లాగా వచ్చింది ఇది. ఇక్కడైతే శంకు పుష్ప పూలు వచ్చినాయి. ఇంకో ఇక్కడైతే మందారాలు ఉన్నాయి. ఇవి అడేలినియేమో. కనకాంబరాలు అయితే అక్కడక్కడ చాలా బాగా పూస్తున్నాయి కనకాంబరాలు కూడా. ఇక మందారాలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇది ఎల్లో కలరు, ఇది పింక్ కలరు, చాలా బాగున్నాయి. ఇంట్లో రెడ్ కలర్ కూడా ఉంది. నేను 3-4 కలిపి ఒక్క చోటనే పెట్టాను. ఎల్లో కలర్ కనకాంబరాలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇక ఎంత బాగున్నాయో. ఒకసారి ఈ క్రీపర్ చెట్లను మనం కడదాము, చూద్దాం ఒకసారి. ఇదైతే పాలకూర ఎంత బాగా వచ్చింది చూడండి. పాలకూర నేను ఒక టబ్బులు వేసాను, ఎంత బాగా వచ్చింది చూడండి. తోటకూర, పాలకూర, సీతమ్మ జడ చెట్టు. ఇక్కడైతే పసుపు, కనకాంబరాలు. ఇట్లా తాడు సాయంతోనైతే ఇట్లా ఈ దోస చెట్టు, ఇది దోసకాయ చెట్టు. ఇట్లా తాడు సాయంతో తాడైతే కడుతున్నాను నేను ఇట్లా. ఎందుకంటే తీగ వారిన వెంబటే మనము తాడైతే కట్టుకోవాలి. తాడు కట్టిందంటే ఆ తాడు సాయంతో మంచిగా తీగ అయితే పారుతూ ఉంటుంది. ఇట్లా కట్టాను. ఇట్లా మనం దీనికి అల్లిస్తూ ఉంటే ఇట్లా మంచిగా ఇట్లా తిప్పుతూ ఉండాలి. అది దానంతలో అదే తీగ పైకి వెళ్ళిపోతుంది. అంతే. చిన్న ఒక్క తాడు సాయం తీసుకొని మనం కట్టుకోవాలి. ఇక్కడ బచ్చల చెట్టు, ఎందుకంటే ఇవి క్రీపర్ చెట్లే కదా, మనము తాడు సాయంతో కట్టకపోతే కొమ్మలు అనేది విరిగిపోతాయి. ఈ కొమ్మలు అనేది రాదు. పాపం ఎక్కడని పోతుంది తాడు సాయం లేకపోతే, కింద వారుతూ ఉంటుంది. మనం ఒక్క తాడు కట్టినామనుకో మంచిగా తాడుతోనే వెళ్ళిపోతుంది.
ఇటు వచ్చేస్తుంది, అది అటు వచ్చేస్తుంది. దోస చెట్టు ఏమో అటు వస్తుంది, ఈ బచ్చల చెట్టు ఏమో ఇటు బారుతూ ఉంటుంది. మనకి బచ్చల కూర అయితే పప్పులు వేసుకుంటాము, మంచిగా బజ్జీలు చేసుకుంటాం. వర్షాకాలం అయితే మంచిగా బజ్జీలు చేసుకోవచ్చు. ఎక్కడో మనం తోటలలో పోయి తెచ్చుకొని ఆకుకూరలు తినే బదులు మన ఇంట్లో ఫ్రెష్గా పెంచుకొని మనమే తినవచ్చు, చాలా బాగుంటుంది. బజ్జీలు వేసుకొని, పప్పులు వేసుకొని, పచ్చడి వేసుకొని తినొచ్చు. అందుకే నేను ఇప్పుడు ఇలా కడుతున్నాను. ఎందుకంటే ఉన్న కాస్త చెట్టు కూడా కొంచెం కాపాడుకుంటుంటే మనకి చెట్టు అనేది తీగ కట్టేందంటే చెట్టు అనేది మంచిగా ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ తీగ సాయంతో చెట్టు పైకి పోతుంది. ఇట్లా ఒక తాడైతే తీసుకొని ఇట్లా కట్టిన. ఇప్పుడు దీన్ని ఎన్ని తీగలు వచ్చినా ఈ తాడుకి మనం చుట్టవచ్చు. ఇలా వెళ్ళిపోతుంది. చూసారు కదా, చిన్న చిన్న ఇది తీగలు కూడా మనం పైకి ఇలా కట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ కర్రలు పెడితే కర్రలు ఎమ్మటి కూడా పోతాయి, కానీ కర్రలు ఎక్కడ తెస్తాం మనము? కర్రలు ఉన్న కాడికి కర్రలు అయిపోయినాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నది, రాని చూపిస్తాను. ఇవన్నీ 3% సో చూడండి, ఇది షర్ట్ అంతుంది. ఇది ఇంకా జర పెద్దగా కావాలి. ఇంకా జర కొంచెం పెద్దగా అయిపోయినాక ఇది కూడా ఇప్పుడే తీగ వారుతూ ఉన్నాయి. ఇక దీనికైతే వచ్చేసింది తీగ. ఇవి సొరకాయ, బీరకాయ, సొరకాయ. ఇక్కడ వంకాయ చెట్టు వచ్చింది. ఇవి ఇప్పుడైతే ఇంకొక తీగ చెట్టు అయితే కడదాము రండి. ఏం చెట్టు ఇది? ఇది డ్రాగన్ ఫ్రూట్. ముందు చాలా ఉన్నాయి అబ్బా, అక్కడ తొట్ల నాది బీర చెట్టు. ఇదైతే చిక్కుడు చెట్టు, అది అక్కడ ఉన్నది చిక్కుడు చెట్టు. నేను అటు వస్తా, ఇది అయిపోగానే అటు వస్తా. తిప్పతీగ అయితే ఎండ్లో చూసినా తిప్పతీగనే వాడుతుంది. తిప్పతీగ ఇది రసం చేసుకొని మనం వాటర్లో మరగబెట్టుకొని తిప్పతీగ రసం తాగొచ్చు. నేను ఎందుకు అక్కడక్కడ మస్తు మిగిలి ఉన్నది, పీకైనైతే పీకేస్తున్నాను నేను. ఈ పీకినా కొద్దీ వస్తూ ఉంటుంది తిప్పతీగ. వర్షాకాలం కదా, పిచ్చి మొక్కలు మస్తుగా మొలుస్తూ ఉంటాయి. కట్టాలి అయితే ఆదాం. ఇది ఇదేంటిది? డ్రాగన్ ఫ్రూట్స్. ఇది ఇక్కడ పెట్టినాం కదా మనం, ఇక్కడ వస్తున్నాయి. ఇవి పెద్దగా అయితే అయినాయి, కొమ్మలు అయితే బాగా వచ్చినాయి. ఎందుకంటే కింద పారకుండా పైకి వెళ్ళేటట్టు ఈ పందిరికే పాకేటట్టు కడదామని. ఏం లేదండి, సింపుల్గా పెంచుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్. అందరూ చాలా భయపడతారు, కానీ ఈజీగా పెరిగే మొక్క అంటే ఇదే డ్రాగన్ ఫ్రూట్స్. అగో దాన్ని కూడా పెట్టవచ్చు, మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది దానికి.
ఇది ఇరిగిపోతున్నది. చిన్న మెల్లగా కట్టుకోవాలి, ఎందుకంటే ముండ్లు ఉంటాయి కదా, ఇది కుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అయితే కట్టుకోవాలి నెమ్మదిగా, ఎందుకంటే ముండ్లు కుచ్చుకుంటాయి, దీంట్లోకి ముండ్లు చాలా ఉంటాయి. ఇలా కట్టేది ఎందుకంటే ఇలా పైకి పోవడానికి అవకాశం ఉంటుందని, లేదా గోడ అవతలకి గోడ అవతలకి మొత్తం అక్కడైతే చూశారు కదా, మొత్తం అక్కడైతే చెట్టు అయితే అక్కడ ఉన్నది, ఇట్లా పైకి ఇట్లా పోతూ ఉంటుంది మంచిగా. అందుకనే ఇక దీన్ని ఇట్లా కట్టడము. ఒక 2-3 తాళ్ళు అయితే తీసుకొని ఇట్లా దగ్గరికి అయితే కడుతున్నా. భయం వేస్తుంది పుచ్చుకుంటున్నాయి. పువ్వు పూసినప్పుడు కాయలు కాసినప్పుడు బాగుంటుంది, మనం తినడానికి కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు కడుతూ ఉంటేనే ముందు ఎక్కడ గుచ్చుకుంటుందో అని భయం వేస్తుంది. అట్లా ఇగో ఇప్పుడు ఒక మొక్క అయితే ఇగో ఇది ఊడిపోయింది కదా, నేను ఇంకా ఇంట్లోనే పెడతా, మళ్ళీ అది కూడా వచ్చేస్తుంది. ఏం లేదు, సింపుల్గా ఇట్లా చెక్తే వచ్చేస్తుంది దాని అంతలో అదే. నేను ఏ మొక్క పెట్టినా ఈజీగా పెరుగుతుందండి నా చేతితోనే, ఇది చాలా బాగా వచ్చేస్తుంది. ఇది బీర చెట్టు. ఇంకో ఇక్కడైతే కాకరకాయలు అయితే చూసారు కదా, చిన్న చిన్న పిందెలు వచ్చినాయి. ఇంకో చూడండి, ఇక ఇంత బాగా వచ్చినాయి. ఇక అక్కడక్కడ పిందెలు బాగా పడ్డాయి. ఇప్పుడు ఇది ఇంకొక చెట్టు కట్ట, బీర చెట్టు. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా కట్టుకుంటేనే మనకు పాకడానికి ఈజీగా ఉంటుంది, చెట్టు పోవడానికి. కొమ్మలు అన్నీ అటు ఇటు పోకుండా ఇలా ఇలా పోతూ ఉంటాయి. దీనికి బలంగా ఒక కట్టె నాటితే ఇంకా బలంగా అయిపోతుంది. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో వాటిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. కట్ చేసుకుంటే దీని ఎమ్మటి ఈ తీగ ఎమ్మటి ఇలా అయితే అయిపోతుంది. ఇక్కడెక్కడో ఉంటే ఇలా తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇలా కర్ర సాయంతో ఇలా కట్టుకోవచ్చు. ఇవన్నీ దీని ఎమ్మటి ఇవన్నీ పిలకలు ఇవన్నీ వస్తున్నాయి, ఈ కర్ర దీని ఎమ్మటి వెళ్తాయి. చూసారు కదా మందారం చెట్లు అయితే అప్పుడు సమ్మర్లో అయితే మేము అన్నీ కట్ చేసాము, ఎంత బాగా వచ్చినాయి చూడండి, గ్రోత్ మంచి గ్రోత్ అయినాయి.
ఇదైతే చెరుకు చెట్టు. ఇక మా యశ్వంత్ ఇచ్చిన చెట్టు ఇది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, అందుకే నాకు తెచ్చి ఇచ్చిండు. అక్క నువ్వు గార్డెన్ పెట్టినావు కదా, నీ గార్డెన్లో పెట్టా అని స్టార్టింగ్లో ఇచ్చాడు. చాలా బాగా వచ్చింది. ఇప్పటికి ఈ మొక్క అయితే నేనైతే పోగొట్టలేను. ఇట్లా అప్పుడప్పుడు ఆకులు అయితే ఎండాకులు అయితే తీసేసుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. చిక్కుడు చెట్టు చూపిస్తాను నేను ఇప్పుడు. చూసారు కదా, ఇగో దోసకాయలు అయితే చిన్న దోసకాయలు, చిట్టి దోసకాయలు, చిట్టి దోసకాయలు. ఇక చూడండి, ఇవైతే గుమ్మడి పువ్వులు. గుమ్మడి చెట్టు ఇది, మన గుమ్మడికాయ చెట్టు. ఇందాక నేను అన్నాను కదా గుమ్మడికాయ చెట్టు. పూలు అయితే వచ్చినాయి. ఇక్కడ కూడా ఇక గుమ్మడి పూలు వచ్చినాయి. ఇక ఇక్కడైతే గుమ్మడి పూలు వచ్చినాయి కదా, ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇది చింత చెట్టు. చింత చిగురు అయితే బాగా వస్తుంది. పప్పులో వేసుకోవచ్చు, మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇక ఇది ఏంటంటే నూరువరాల చెట్టు. ఇక చూడండి, పూలు అయితే బాగా వచ్చినాయి నూరువరాల చెట్టుకి. ఇక ఎంత బాగా వచ్చినాయి చూడండి, రెడ్ కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇప్పుడు కాకరకాయలు చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, చిట్టి కాకరకాయలు. ఇక చిన్న కాకరకాయలు. ఇక్కడ ఒకటి చిట్టి కాకరకాయలు. ఇగో ఇక్కడ ఇవన్నీ కాకరకాయలు. ఇగో అక్కడక్కడ పడ్డాయి. ఇదైతే చిక్కుడు చెట్టు. మంచిగా పందిరైతే ఎక్కుతుంది చిక్కుడు చెట్టు. ఇంకా అటు పోదాం. ఆ చెట్టు ఉంటుంది. ఇది బ్రహ్మకమలము. ఇప్పుడైతే ఇక సీజన్ కదా, బ్రహ్మకమలం పూసే సీజన్ కదా. ఇప్పుడైతే వస్తాయి, ఇక పువ్వులు అయితే వస్తాయి. నెక్స్ట్ చూడాలి ఎప్పటికి వస్తాయో ఏమో. ఇలా కట్టేస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి, అన్నీ అటు ఇటు పోతున్నాయి. పెద్ద తాడు తీసుకోండి, చిన్నగా ఉంది. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం రండి ఒకసారి. అరటి చెట్టు ఇప్పుడు పూజలకైతే పనికొస్తుంది కదా. ఈ సత్యనారాయణ చెట్టు, ఇది అరటి చెట్టు. ఇప్పుడు వచ్చేది మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము పూజలు అయితే జరుగుతుంటాయి కదా. మనకు శ్రావణ మాసంలో చాలా బాగా పనికొస్తాయి, వరలక్ష్మి వ్రతాలకు, వాటికి, శుక్రవారం పూజలకు డైలీ. ఒక కలమాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. చాలా చాలా ఉన్నాయి కలమాకు చెట్లు అయితే. సపోటా చెట్లు కూడా ఉన్నాయి. నువ్వు తెంపుతావా డ్రాగన్ ఫ్రూట్స్? నువ్వు తెంపు, నేను తీసు. అట్లకెళ్ళరానా? వస్తుందా మళ్ళీ కింద పడుతుందా? మెల్లగా అందుకో మరి, నేను అట్లా వస్తా, అట్లకి వెళ్ళి వస్తా, అట్లా వచ్చేస్తా. రాదేమో. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే
ఆల్ ప్లైస్ చెట్టు చూడు చాలా పచ్చగా అయితే వచ్చింది. ఇక కొంచెం ఈ మధ్యన జర పట్టించుకోక కొంచెం ఇలా అయిపోయింది. ఇక ఇట్లా అన్ని పుల్లల మాదిరిగా అయిపోయింది. మనం ఇవి కూడా పుల్లలన్నీ పెంచేసుకోవాలి. మళ్ళీ మంచి ఎగురైతే వస్తుంది. వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ వస్తాయి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అంజీర్ చెట్టు. ఇక మంచిగా నేను ప్రతి ఇయర్ పోతుంది అనుకుంటా, కానీ మళ్ళీ మంచిగా ఆకులు వస్తాయి, మళ్ళీ కాయలు వస్తాయి, చాలా బాగా పెరుగుతుంది. ఈ తొట్టిలోనే ఉంది నేను పెట్టినప్పటి నుంచి. మళ్ళీ వస్తుంటుంది, పోతుంటుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు మంచిగా చిగురిస్తుంది. ఇక్కడైతే ఇక సక్యులెంట్లు ఉన్నాయి. ఇది ఒకటి చూడండి, సక్యులెంట్లు చాలా బాగున్నాయి. ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడు మన గార్డెన్కి. ఇంకా ఇదైతే తెలుసు కదా ఫ్రెండ్స్, బిల్వపత్రము. ఇక్కడైతే సింహాచలం సంపంగి చెట్టు. ఇక ఎండ అయితే తోటకూర వచ్చింది. మన విఘ్నేశ్వర స్వామికి ఇగో మంచి అయితే గ్రాస్ అయితే పెట్టవచ్చు, లెమన్ గ్రాస్. మంచిగా గడ్డి మనం ఏమంటారు టీలో వేసుకొని లెమన్ గ్లాస్ తాగొచ్చు, లెమన్ టీ తాగొచ్చు మనము. చాలా బాగుంటుంది. ఇందులో ఒక తులసమ్మ అయితే వచ్చింది. నేనైతే తులసమ్మ లేవని ఎంతో బాధపడుతున్నా. నాకు తులసమ్మ అయితే వచ్చింది మంచిగా. నేను ఇంకా తర్వాత వీడియోలో పెడతానండి చూసి. ఇంకో ఇక్కడైతే మొక్కలు అయితే వచ్చినాయి, చిన్న చిన్న మొక్కలు, తులసమ్మ మొక్కలు. ఇక్కడ ఒక టమాటా చెట్టు పడ్డది. ఇది తోటకూర, పెరుగు తోటకూరను, ఎర్ర తోటకూర చాలా బాగా వచ్చింది. ఇక ఫ్రెండ్స్, వర్షానికి ఏ మొక్కలైనా చాలా బాగుంటాయి. ఇక ఇదైతే బిల్వపత్రము శివుడికి. ఇది 3 ఆకులు ఉన్నది, చాలా మంచిదంట ఇది ఇంట్లో ఉంటే కూడా. ఇక్కడైతే దొండ చెట్టు, ఇక్కడైతే పసుపు చూశారు కదా. నాకు అన్ని టబ్బులలో పసుపు ఉంది, చాలా బాగుంది పసుపు మొక్కలు కూడా, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ సక్యులెంట్ పెట్టాను. ఇంకా చూడండి, ఇక పట్టుకోవడానికి భయం వేస్తుంది, ఊడిపోతుందేమని. ఇక ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇది జెట్ ప్లాంట్, చిన్న అక్కడక్కడ మొక్కలు పెట్టాను. ఇలా అయితే ఇక శివయ్య అయితే ఉన్నాడు. దీని కింద అయితే దొండ చెట్టు కింద శివయ్య ఉన్నాడు చూడండి. ఇక చూడు మా శివయ్య అయితే ఎంత బాగా కూర్చున్నాడు అందులో. అన్నీ ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ టైం. ఇప్పుడు శివయ్య, దొండ చెట్టు, అక్కడ దీనికైతే వారింది మొత్తం. ఇది తీగలు అయితే దొండ చెట్టు తీగలు అయితే ఇక షో ప్లాంట్కి అయితే వారింది. ఇక మల్లె చెట్టు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక మేము ఇదంతా పంతులు తీసేసి మళ్ళీ మంచిగా ఇట్లా పూలు వచ్చేటట్టు చేసాము. చిన్న మొగ్గలు చాలా బాగుంటాయి. ఇక్కడ రండి. ఇదైతే నల్లేరు. ఇదో ఎంత బాగుంది చూడండి, నల్లేరు అయితే చాలా బాగా వచ్చింది. ఇక ఇక్కడైతే పువ్వు గింజలు కూడా వస్తున్నాయి, నల్లేరు గింజలు. ఇక పువ్వులు అయితే పూసినాయి. ఇక చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన మినీ గార్డెన్ మిద్దె తోట మీద ఒక 2 కన్నులు అయితే వేసి ఉంచండి. నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అనేది మీకు తెలుపుతాను. నేను మంచి వీడియోస్ వస్తాయి, వంటల వీడియోలు, పూజల వీడియోలు, భజన వీడియోలు, మినీ గార్డెన్ మిద్దె తోట వీడియోలు. ఇప్పుడైతే కూరగాయలు అన్నీ వేసుకున్నాం, కొన్ని అయితే మాకు తోచిన కాడికి. ఇలా ఉన్నది మా మినీ గార్డెన్ మిద్దె తోట. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.
ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెమేలి చెట్టు లాగా, చెమేలి అంటారు, దీన్ని ఏమంటారు అందులో తెలియదు కానీ చెమేలి చెట్టు లాగా, మల్లె చెట్టు, చెమేలి పూలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇంత కష్టపడాల్సి వస్తుంది. మనం ఒక పువ్వు ఇవ్వాలన్నా, ఒక కాయ కాయాలన్నా దీని వెనకాల ఎంతో ఉంటుంది. అందరూ ఏముంది లే చెట్టు ఈ తోటనే కదా ఈజీగా చేసుకోవచ్చు పని అనుకుంటారు, కానీ ఎంతో ఉంటుంది దీని వెనకాల. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎండిపోయింది కొంచెం, వర్షం పడ్డది కదా, మంచిగా నీట్గా, మంచిగా పచ్చగా, మంచిగా బాగుంది ఈ మల్లె చెట్టు. చెమేలి చెట్టు లాగా చాలా బాగా పూస్తాయి పూలు అయితే. ఇప్పుడే ఎగురు వస్తుంది మంచిగా. బాయ్ ఫ్రెండ్స్. ఏం చెట్టు ఇది? మల్లె చెట్టు, క్రీపర్, సన్నజాజిలో ఇంకొక ఇది, దీన్ని చాలా బాగుంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ పూలు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే దీన్ని చెట్టుని చెట్టు ఇగో ఇగో ఇట్లా పూస్తాయి చూడు పూలు. ఇవి ఆకులలో వేసి కడతారు, దవనంలో వేసి కడతారు మంచిగా. ఇట్లా కడదామని జండలే చిత్రం అవుతుంది, కొట్టుకొని పోయినట్టుంది. ఊసిపోయింది గాలికి. పైకి వస్తుంది ఇంకొకటి కాదు. బాయ్ ఫ్రెండ్స్.